చూసుకోవచ్చు మీరు మన సైబర్ ట్రక్ అయితే మొత్తంలో అయితే మన పెద్ద గిఫ్ట్ బాక్స్ని అయితే మోసుకొని అయితే పోతుంది. సో స్టార్టింగ్ పెద్ద రిమోట్ అయితే వచ్చింది. చూసుకోవచ్చు, రిమోట్ చూస్తే మనం అయితే పరేషాన్ కావచ్చు, ఇంత పెద్దగా ఉంది రిమోట్. దీని రిమోట్ మాత్రం పిక్చర్ సాలిడ్గా ఉంది. తర్వాత చూసుకోవచ్చు మీరు, దీనికి అయితే ఫుల్ పవర్ అవుతుంది. చూడొచ్చు, అసలు ఆగుతలేదు దీని పైన కూడా ఎట్లా తిరుగుతున్నాయో అస్సలు ఆగుతలేదు. అయితే ఫుల్ పవర్ ఉంటుంది దీనికైతే. ఎందుకంటే చూసుకోవచ్చు మీరు, ఇప్పుడే లోడ్ చేసిన దాన్ని మీకైతే ఎక్కించుకొని మళ్ళీ రివర్స్ అయితే మన ట్రాక్ గ్యారేజ్లకి అయితే తీసుకోవాలని. సో సుమో ఓకే, మొత్తంలో అయితే మీకైతే ఎక్కేసింది అనమాట. ఓకే, మొత్తంలో అయితే మీకైతే ఎక్కేసింది అనమాట. 2, 3 స్టార్ట్. దాని పైన ఎట్లా వేస్తారు మొత్తం అయితే గుంజుకోబోతుంది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ ట్రాక్ తెలుగు. సో ఈరోజు మేమైతే ఇంకొక గిఫ్ట్ అయితే ముంబై అయితే కొనుక్కరాబోతున్నాం. సో గిఫ్ట్ అయితే ఎట్లుంటుంది అంటే పెద్ద క్రాలర్ అనమాట. మొత్తం 15,000 అయితే పెట్టి తీసుకొని వస్తున్నాం ఇప్పుడు ఆ క్రాలరు. సో దానికోసం అనేసి మన ఆర్సీ కలెక్షన్లో అన్నిటికన్నా ఫాస్ట్ పోయే కార్, అంటే జల్దీ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ పోయే కార్లకు పైసలు ఆపేసి సో మనమైతే ఇప్పుడైతే డెలివరీ అయితే తీసుకుందాం. వేరే మన సైబర్ ట్రక్లో వేసుకుని అయితే వద్దాం. సో ఫస్ట్ అయితే మీకు మన ఆర్సీ కలెక్షన్ అయితే చూపిస్తాం. ఫస్ట్ అయితే పైసలు అయితే కట్టి పెట్టినాం ఇక్కడ. అది చూసుకోవచ్చు మీరు, మన హై స్పీడ్ కార్ అయితే పోతుంది. సో మొత్తం అయితే మెట్రో స్టేషన్కి అయితే ఏర్పడికి దగ్గరికి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎట్లా అవుతుందో. సో ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కాలన్నమాట. ఇప్పుడు అది మీదికైతే ఎక్కుతుంది. మొత్తంలో అయితే మన కార్ అయితే పోతుంది. అది చూసుకోవచ్చు మీరు, బ్రిడ్జ్ అయితే దిగేసింది అనమాట. ఇప్పుడైతే మనం అయితే ముంబై దగ్గర మీరు మొత్తంలో అయితే దుంకేసింది అనమాట. అబ్బో, ఎంతో కష్టం మీద అయితే ఇడికైతే దుంకింది. ఎందుకంటే ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అది చూసుకోవచ్చు మీరు, మన సైబర్ ట్రక్ని అయితే మన కొత్త కార్ని అయితే బయటికి అయితే తీస్తున్నాం. అది చూసుకోవచ్చు మీరు, పైసలు అయితే కట్టేస్తున్నాం. అక్కడైతే పెట్టేస్తున్నాం. అది చూసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడైతే డిపాజిట్ అయితే వేసినాం. ఇప్పుడు దాన్ని అయితే బయటికి తీసుకొని పోవడమే. ఇక మొత్తంలో అయితే బయలుదేరుతుంది. చూడొచ్చు, మొత్తంలో అయితే మన పెద్ద గిఫ్ట్ బాక్స్ని అయితే మోసుకొని అయితే పోతుంది. తెలుగులోకి మరో గిఫ్ట్ బాక్స్ అయితే వచ్చేసింది. హైలీ ఎంత అంటే మొత్తం 15,000 రూపాయల పెద్ద క్రాలర్ అనమాట. 1:8 స్కేల్ మస్తు పెద్దగా ఉంటుంది ఇది. సో దబ్బా దీని అయితే అన్బాక్స్ అయితే వేద్దాము. మొత్తంలో అయితే మనకి గిఫ్ట్ బాక్స్ అయితే వచ్చేసింది అనమాట. దీని అయితే ఇప్పేస్తున్నాం ఇప్పుడు. పెద్ద క్రాలరు చూడవచ్చు మీరు. మస్తు పెద్దగా ఉంది క్రాలర్, చూడండి ఎట్లుందో. చూసుకోవచ్చు మీరు, పెద్ద గిఫ్ట్ బాక్స్ అనమాట. సో ఇప్పుడు దీని అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. ఇక మొత్తంలో అయితే మన పెద్ద గిఫ్ట్ బాక్స్ అయితే అన్బాక్స్ అయితే చేస్తున్నాం. 4x4 సుమో అనమాట. దీన్ని సుమో అంటారు దీన్ని యాక్చువల్గా. సో స్టార్టింగ్ పెద్ద రిమోట్ అయితే వచ్చింది. చూసుకోవచ్చు, రిమోట్ చూస్తే మనం అయితే పరేషాన్ కావచ్చు, ఇంత పెద్దగా ఉంది రిమోట్. దీని రిమోట్ మాత్రం పిక్చర్ సాలిడ్గా ఉంది. తర్వాత మనకైతే ఇక్కడ చూడొచ్చు పెద్ద ఇంకో డబ్బా అయితే వచ్చింది. డబ్బా ఏం డబ్బానేమో ఇది. సో ఈ డబ్బా అయితే ఓపెన్ చేద్దాం. తర్వాత ఇక మన సుమో చూడండి ఎంత పెద్దగా ఉంటుందో చూడొచ్చు. సో బయటికి వెళ్తుంది, రానంటుంది బయటికి. మొత్తంలో అయితే వచ్చింది. దీంట్లోనే మాన్యువల్ అవుతుంది. ఓకే, చూడొచ్చు మీరు, దీని మాన్యువల్ మొత్తం ఏ కలరు ఏంది అనేది మొత్తం అవుతుంది ఇలా. సో జల్దీ దీని పిన్లు అయితే తీసేసి దీని పర్ఫార్మెన్స్ ఏందో చూద్దాము. ఎట్లుంది చూడండి సుమో. డబ్బా అయితే వచ్చింది దాంట్లో. సో దీంట్లో ఏమైతే చూద్దాము. మనకైతే సెల్లులు అయితే వచ్చినాయి. బ్యాటరీ వచ్చింది ఒకటి, ఇంకోటి కేబుల్ వచ్చింది, ఇంకా ఎక్స్ట్రా పిన్స్ అయితే వచ్చినాయి. 4 సెల్లులు అయితే వచ్చినాయి మొత్తం. ఇగో 4 సెల్లులు, నాన్ రీఛార్జబుల్. ఇది ఒకటి రీఛార్జబుల్ బ్యాటరీ. తర్వాత మన సుమో రిమోట్. సో సుమో మొత్తం అయితే ఓపెన్ చేస్తే చూడొచ్చు మీరు, ఇవన్నీ హాబీ గ్రేడ్ కార్ అనమాట. ఇది మస్తు బరువు ఉంది. చూడొచ్చు, మస్తు బరువు ఉంది. సుమారు 2 కిలోల కన్నా ఎక్కువ ఉంటుంది ఇది. సో దీంట్లో అయితే బ్యాటరీ వేసి అయితే టెస్ట్ అయితే చేద్దాము. అయితే బ్యాటరీ అయితే అసెంబ్లీ అయితే వేసినాం దీంట్లో. సో బ్యాటరీ ఎక్కడ ఫిక్స్ చేయాలంటే ఇక్కడ ఒక డబ్బా అయితే ఇచ్చారు, దీనిలో అయితే ఫిక్స్ చేయాలా. చూడొచ్చు, ఇది మెటల్ ఛాసెస్ అనమాట. దీనికి చూడండి, సేమ్ మన రియల్ కార్కి ఎట్లుంటాయో సేమ్ అట్లే ఉన్నది. దీనికి చూడొచ్చు, మెటల్ ఛాసెస్, హై టార్క్ ఉన్న మోటరు, అందుకే ఫుల్ పవర్ ఉంది దీనికి. మీరు మొత్తంలో అయితే డబ్బా అయితే మూసేసినాం. దీని లైట్లు కూడా ఎట్లా వస్తున్నాయో ముంగట. వావ్, క్రేజీగా ఉంది ముంగట లైట్లు మాత్రం. ఇక సైడ్కి ఇట్లా లైట్లు అయితే వచ్చినాయి. సో చూసుకోవచ్చు మీరు, దీనికి అయితే ఫుల్ పవర్ అవుతుంది. చూడొచ్చు, అసలు ఆగుతలేదు దీని పైన కూడా ఎట్లా తిరుగుతున్నాయో అస్సలు ఆగుతలేదు. అయితే ఫుల్ పవర్ ఉంటుంది దీనికైతే. నెక్స్ట్ వచ్చే కార్ వచ్చేసి పెద్ద కార్ అనమాట. కింద 2 ఫోటోలు అయితే పెడుతున్నాయి. రెండిట్లలో ఏ కారు బుక్ చేయాలో చెప్పండి, కామెంట్ అయితే వేయరి. అలాగే కొత్త విషయాలు సబ్స్క్రైబ్ అయితే వేయరి. స్పీడ్ కార్కి అయితే యాక్సిడెంట్ అయితే అయిపోయింది ఇందాక. దాని వచ్చే క్రమంలో, ఇది మనం కొనుక్కొచ్చే క్రమంలో పెద్ద యాక్సిడెంట్ అయితే అయింది. సో ఇప్పుడు దీని అయితే రెస్క్యూ అయితే వేయాలి ఇప్పుడు. సో చూడొచ్చు, దీనికి అయితే ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయో ఇప్పుడు దాన్ని రెస్క్యూ చేయడానికి. ఎన్ని ఛాలెంజ్, 1 2 3 4 5 6 7 ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. సో 7 ఛాలెంజ్ నుంచే మన పెద్ద సుమో అయితే పోతో చూద్దాము.
మన కొత్త సుమో అయితే బయలుదేరుతుంది దాన్ని రెస్క్యూ చేయడానికి. సో ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఈజీగా ఫేస్ చేసింది. సో ఇప్పుడు ఎక్కాలన్నమాట. సో మెట్ అయితే ఎక్కేసింది అనమాట. ఇప్పుడు మీకు ఎక్కువ ఎక్కువ అనే ఛాలెంజ్ ఇప్పుడు దీనికి. ఈజీ ఎక్కుతుంది, రియలిస్టిక్గా ఎక్కుతుంది, ఇది దుంకింది. సో ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఈజీగా కంప్లీట్ చేసింది. సో సెకండ్ ఛాలెంజ్ ఫేస్ చేసేది అనేది ఇప్పుడు దీని ముష్కిల్ టాస్క్ అనమాట. దూకురా వావ్, ఫుల్ పవర్ ఉంది దీనికి అయితే. సో ఇప్పుడు గోటీల ట్రాక్ అసలు స్టక్కే కాలేదు. చూడొచ్చు మీరు, ఇది ఎక్కువ ఎక్కువ అనేది ఛాలెంజ్ ఇప్పుడు గోటీలది. ఓ అటు స్టక్ అయిపోతుంది అది. వావ్ వావ్, ఓకే మొత్తంలో అయితే బయటికి అయితే వెళ్ళి. సో ఇప్పుడు మట్టిలోకి బయటికి వెళ్తా వెళ్ళదని దీనికి పెద్ద ఛాలెంజ్ అనమాట. ఓ ఇంత ఈజీ ఎక్కుతుంది చూసిరా. ఓ దుమ్ము లేపుతుంది ఇక బండి మాత్రం. ఒకసారి అయితే ఇంకా కనీసం మళ్ళీ ముంగకన్నా. ఓ మన సుమోకి అయితే ఫుల్ పవర్ అవుతుంది. సో ఇప్పుడు మీకైతే ఎక్కిద్దాం. ఇప్పుడు ఇంకొక టాస్క్ అనమాట దీనికి. సో మొత్తంలో అయితే వీళ్ళకైతే దిగింది. సో దీనికి ఎక్కితే ఎక్కదనే ఛాలెంజ్ ఇప్పుడు దీనికి. సో మొత్తంలో అయితే ఎక్కేసింది అనమాట. ఆ సుమో అయితే రెడీగా ఉంది. ఇప్పుడు మీదికి ఎక్కాలి. ఓ ఇంత ఈజీ ఎక్కుతుంది చూసిరా. సేమ్ రియల్ కార్ ఎక్కినట్టే ఎక్కుతుంది అది. మళ్ళీ అయితే మెల్లగా సైడ్కి అయితే అంతరా. సో మన కార్ అయితే సక్సెస్ఫుల్లీ బ్రిడ్జ్ అయితే ఎక్కేసింది అనమాట. ఇప్పుడు కిందికి అయితే దించాలి దీన్ని. సో మొత్తంలో అయితే కిందికి అయితే దిగేసింది మన క్రాలరు. సో ఇప్పుడు మీదికైతే ఎక్కాలి మళ్ళా. సో మీదికైతే ఎక్కేసింది మళ్ళా, అది చూడొచ్చు. మొత్తంలో అయితే సైట్కి అయితే వచ్చేసింది అనమాట. మన సుమో మీద అయితే మన ఆర్సీ కార్ అయితే లోడ్ అయితే వేసినాం, అది చూడొచ్చు మీరు. సో ఇప్పుడు దీనికి అయితే మస్తు ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. మీకు ఎక్కువ ఎక్కువ అనేది ఛాలెంజ్ ఇప్పుడు అది చూసుకోవచ్చు మీరు. ఓ మెల్లమెల్ల 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 మెల్ల అయితే ఎక్కింది. సో మొత్తంలో అయితే సగం మీద ఎక్కింది. సో మీదకి ఎక్కాలి కూడా అది. మన కార్ అయితే సైడ్కి అయితే పడిపోయింది, అది చూసుకోవచ్చు మీరు. సో మొత్తంలో ఎక్కేసింది అనమాట. మొత్తంలో మీదకైతే ఓకే మొత్తంలో అయితే మీదకైతే ఎక్కేసింది అనమాట, అది చూసుకోవచ్చు మీరు. ఇంకా జరంత అవుతుంది పైలు పెరుగుతుంది, మొత్తం ఊగుతుంది అది బండి, చూసుకోవచ్చు మీరు. మొత్తంలో అయితే కిందకి అయితే దిగేసింది అనమాట. సో ఇప్పుడు దీనికి పెద్ద టాస్క్ ఏంటంటే మీదకి ఎక్కాలి మళ్ళీ. ఓ మొత్తంలో అయితే మెల్లమెల్ల మెల్లమెల్ల మీదకి అయితే ఎక్కుతుంది. మొత్తంలో అయితే ఎక్కేసింది. సో ఇప్పుడు దీని అయితే ఇంత లోడ్ మోసం చూసాం మన కారు. మొత్తంలో అయితే మీదకి అయితే ఎక్కేసింది అనమాట. మొత్తంలో అయితే వేసుకొని అయితే పోతుంది, అది చూసుకోవచ్చు మీరు. ఓ అది చూసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు దీని అయితే మళ్ళీ కిందకి అయితే దించాలి దీన్ని. ఓ మొత్తంలో అయితే కిందకి అయితే దిగింది. సో ఇప్పుడు దీని అయితే మళ్ళీ మీదకి అయితే ఎక్కియాలి. ఓ ఈజీ అయితే ఎక్కేసింది. సో గ్యారేజ్ తీసుకైతే వచ్చేసింది. ఇంకొక ఛాలెంజ్ అవుతుంది దీనికి, అది చూసుకోవచ్చు మీరు. మొత్తంలో అయితే ఎక్కేసింది అనమాట. ఛాలెంజ్ అవుతుంది ఇప్పుడు. ఇంకొక డై అయితే ఎక్కాలి మన కొత్త సుమో, అది చూసుకోవచ్చు మీరు. నా కార్ అయితే వచ్చిపోతుంది. సో ఈ డైలో ఈజీ ఎక్కేసింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో గోటీల ట్రాక్లకి అయితే వచ్చేసింది అనమాట. వెళ్తే ఇలా చూడాలి. మొత్తంలో అయితే ఎక్కేసింది అనమాట, అది చూసుకోవచ్చు మీరు. ఫైనల్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయింది. ఆల్మోస్ట్ ఇంకొక ఛాలెంజ్ అవుతుంది మన దానికి. ఓకే అది పైన ఎక్కినట్లు సైడ్కి అయితే పడిపోయింది. ఓకే మళ్ళీ అయితే ఎక్కిద్దాం. 1 2 3 స్టార్ట్. మళ్ళీ అయితే ఎక్కిస్తుంది, అది చూడొచ్చు. ఓకే ఇంకొక ఛాలెంజ్ అవుతుంది దీనికి, అది చూసుకోవచ్చు. ఓ ఎక్కడ తిరుగుతుంది కూడా దాని పైలు ఫుల్ వెయిట్ ఉంటుంది. మీద అయితే 1 కిలో అయితే వేసినాం. అయినా కానీ ఎన్ని ఛాలెంజెస్ని అయితే ఫేస్ చేసిందో మన కొత్త కారు. సుమోకి ఫుల్ పవర్ అవుతుంది దీనికి, చూసుకోవచ్చు. ఒకసారి వెనక పోయి మళ్ళీ అయితే అందాం. అయితే ఛాలెంజ్ అయితే ఫేస్ చేయడానికి రెడీగా ఉంది. ఫైనల్ డెస్టినేషన్కి అయితే వచ్చేసింది. సో ఇక్కడికి గ్యారేజ్కి అయితే వచ్చేసింది. గ్యారేజ్కి అయితే తీసుకోవాలి మన ఆర్సీ ట్రక్ తెలుగు గ్యారేజ్కి. సక్సెస్ఫుల్లీ మన సుమో అయితే మెషిన్ అయితే కంప్లీట్ చేసింది. మన పెద్ద సైబర్ ట్రక్ ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తా చేద్దాం చూద్దాం ఇప్పుడు, అది చూసుకోవచ్చు మీరు. మన పెద్ద సైబర్ ట్రక్ అయితే రెడీగా ఉంది. 1 2 3 స్టార్ట్. అది చూసుకోవచ్చు ఎంత ఈజీ అవుతుందో. ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఈజీగా కంప్లీట్ చేసింది. దీని అయితే మాడిఫై చేసిన దాని పైల్లో నేను ఎంత పెద్దగా ఉన్నాయో. ఓ ఇక్కడ స్టక్ అయిపోయింది మా పెద్ద సైబర్ ట్రక్. రే 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 దీని పైల్లో నేను ఎట్లా తిరుగుతున్నాయో. ఒకసారి అయితే దీన్ని తీసి మళ్ళీ అయితే పెడదాం. సైడ్కి అయితే పడిపోయింది అనమాట, ఎందుకంటే ట్రాక్ సైజ్ చాలా చిన్నగా ఉంది అందుకే. సో ఇప్పుడు దీని అయితే మళ్ళీ ఇంకా కనీసం ఒకసారి అయితే వెనకిద్దాం. అయినా తిరుగుతుంది. ఓకే ఓ మొత్తం తగ్గింది, చూడండి. ఓ దీంట్లో అయితే ఫుల్ పవర్ ఉంది. మన పెద్ద సైబర్ ట్రక్ అన్నిటికన్నా ఫుల్ పవర్ అవుతుంది ఇది, చూడొచ్చు. ఓ దుంకుతుంది అనమాట.
రే 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 ఆర్సీ ట్రాక్ తెలుగు గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసింది. గ్యారేజ్ అయితే ఊడిపోయింది. దీనికి ఇంకొక ఛాలెంజ్ అవుతుంది, మీదకి ఎక్కాలన్నమాట. 1 2 3 స్టార్ట్. ఓకే. దీనికి అయితే యాక్సిడెంట్ అయితే అయిపోయింది, ఇక్కడైతే కూలబడ్డది, ఇది చూసుకోవచ్చు. సో మన పెద్ద సైబర్ ట్రక్ ఫెయిల్ అయిపోయింది. సో దీని అయితే సైడ్కి అయితే వేద్దాం. ఓకే, చూసుకోవచ్చు మీరు. మన కొత్త కార్ ఏమో ఛాలెంజెస్ అన్నింటినీ ఈజీగా కంప్లీట్ ఇచ్చింది. మన సైబర్ ట్రక్ ఏమో అక్కడ పోయి యాక్సిడెంట్ అయిన దానికి. సో రెండింటి మధ్యలో తగ్గు ఫర్ అయితే పెడతాం ఇప్పుడు. 1 2 3 స్టార్ట్. తగ్గు ఫర్ 1 2 3 స్టార్ట్. చూసుకోవచ్చు మీరు. ఓ మన కొత్తనేమో మన సుమోనే గుంజింది అనమాట దాన్ని. సో 1 2 3 మళ్ళీ ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. దాని పైలు ఎట్లా వేస్తారు చూడండి, మొత్తం అయితే గుంజుకోబోతుంది దాన్ని. ఫుల్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట మన సుమో. చూడండి ఎట్లా గుంజుకోబోతుంది చూడండి. స్టార్ట్. ఇంకోసారి అయితే టెస్ట్ చేద్దాం. ఎట్లా ఎట్లా వేస్తుంది చూడండి, దీని పైలు చూడండి. అవుతనే లేదు మన బండి. చూడండి ఫుల్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. అస్సలు మన సైబర్ ట్రక్ అయితే అసలు గుంజలేకపోతుందని ఇట్లా గుంజుకోవచ్చు చూడండి. అది దీని పైలు ఎట్లేస్తున్నాయి. ఓవర్లా మన టాటా సుమో అయితే విన్ అయిపోయింది అనమాట. మన 1:8 సైబర్ ట్రక్తో పోల్చుకుంటే దీనిలో అయితే ఫుల్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. ఫుల్ పవర్ ఉన్న ఆర్సీ క్రాలర్ అనమాట ఇది. సో మొత్తంలో అయితే ఇదైతే విన్ అయిపోయింది దాంతో పోల్చుకుంటే. వచ్చే కార్ వచ్చేసి పెద్ద కార్ అనమాట. కింద 2 ఫోటోలు అయితే పెడుతున్నాయి. కూడా రెండిట్లలో ఏ కారు బుక్ చేయాలో చెప్పండి, కామెంట్ అయితే వేయరి. అలాగే కొత్త విషయాలు సబ్స్క్రైబ్ అయితే వేయరి. నేనైతే MJX హైపర్గో H12Y అని నేను అనుకుంటున్నా, మీరేమంటారో కామెంట్ అయితే వేయరి. ఒకవేళ కామెంట్లో ఏ కామెంట్లలో ఏ కారు ఎక్కువ వచ్చిందో ఆ కార్ అయితే నెక్స్ట్ అయితే తీసుకుని వద్దాం. సో తప్పకుండా కామెంట్ అయితే వేయరి. అలాగే కొత్త విషయాలు సబ్స్క్రైబ్ అయితే వేయరి. ఓకే మరి.